హే క్యూటీస్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచాను, అందుకే బయట సన్సెట్ చూపిస్తున్నాను మీకు. నాకు నచ్చింది. ఎవరు లేవలేదు అనుకుంటే ఇంకానే రోడ్డు మీద అయితే ఎవరు కనిపించట్లేదు నాకు. సో అలా ఒక వీడియో తీశాను. అంటే బాగుంది కదా వ్యూ అని చెప్పి తీసాననమాట. ఎందుకో అలా మార్నింగ్ బాగుంటుంది సన్‌రైజ్ చూస్తూ ఉంటే. ఆ తర్వాత టీ పెట్టుకున్నాను. తెలుసు కదా, ఏదున్నా లేకపోయినా మనం టీ లేకపోతే ఉండలేం. సో టీ అలా పెట్టి పక్కనే అమ్మ పులిహోరకి అది రెడీ చేస్తుంటే చింతపండు తాలింపు అదే చింతపండు తీసి వేసి తాలింపులో అదో పక్కన పెట్టాను. సో అలా టీ పెడుతున్నాను అనమాట. ఇంకేముంది, హెయిర్‌కి నైట్ ఆయిల్ పెట్టుకున్నాను. హెడ్ బాత్ చేద్దాం పూజ కదా అని. సరే ఇంక నేను పూజ అయిపోయిన తర్వాత ఇలా చిన్న క్లిప్ తీశాను. యాక్చువల్‌గా పూజ టైంలో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా అక్కడే కాన్సంట్రేషన్ మొత్తం పెట్టేశాను. సో ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్ వచ్చింది, గుడికెళ్ళాం. అదే సుకన్య వచ్చింది. సో అది నేను కలిసి గుడికెళ్ళామనమాట. ఎక్కడికి, ఐశ్వర్యామ్మ గుడికి. ఎప్పుడు వెళ్ళిన గుడికే, కాకపోతే ఇప్పుడు ఎందుకు తీసి పెట్టానంటే నేను ఎప్పుడు మీకు నైట్ టైమే చూపిస్తాను కదా, ఇది డే టైమ్. ఎలా డే టైమ్ అంటే ఇంకా చీకటి పడలేదు, ఈవినింగే. ఇంకా చీకటి పడలేదు కాబట్టి తీసాను ఎలా ఉంటుంది ఏంటని. వాళ్ళ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. సో ప్రసాదం ఇచ్చారు. అది సమ్ చిక్కుడికాయ ఏదో వేసి చేసినట్టుంది. కుస్కా బిర్యానీ అంటారు కదా, అలా వెజ్ అలా చేశారు, బాగుంది. కాకపోతే సో లొకేషన్ అయితే అదిరిపోయింది. 6 ఆ టైంకి. ఎప్పుడు నైట్ వెళ్ళడం వల్ల మాకు అంత తెలీదు, కానీ ఆ టైం బాగుంది. ఇంకా అలా అక్కడే చీకటి పడిపోయింది. తర్వాత గోకులం దగ్గరికి వెళ్ళాం. లోపల ఇది ఏంటంటే 180 ఉంటాయన్నమాట ఈ టైల్స్ ఇలాగా. సో అలా నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్తాం. ఎలా నడుచుకుంటూ వెళ్తే ఏమన్నా కోరుకుంటే తీరుతుంది అని చెప్తారనమాట. మీరు కూడా ట్రై చేయండి. గోకులం మధుర నగర్ దగ్గర ఉంటుంది, కాకినాడ. సో లోపల లొకేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అంతే, అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.